2025-26 సంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్ట్ 31 అయితే గనక లాస్ట్ డేట్ అండి. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. సో ఈ స్కాలర్షిప్లో భాగంగా మన దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులకైతే గనక స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి 8th క్లాస్ చదివినటువంటి స్టూడెంట్స్కి వస్తుందండి. సో 8th క్లాస్లో ఈ ఎన్ఎంఎంఎస్ ద్వారా ఒక ఎగ్జామ్ని అయితే కనుక కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్లో ఎవరైతే కనుక 55% మార్క్స్ సాధిస్తారో వాళ్ళకైతే కనుక ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలను అయితే కనుక స్కాలర్షిప్ వస్తుంది. అంటే నెలకి 1,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ వస్తుంది. అండ్ వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే కనుక మీకు 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ స్కాలర్షిప్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా మీకు ఈ స్కాలర్షిప్ కంటిన్యూ అవ్వాలి అంటే 10th క్లాస్లో మీకు 60% మార్క్స్ అయితే కనుక రావాలి. సో ఆ విధంగా అయితే కనుక మీకు ఇంటర్మీడియట్ వరకు 9th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ ఎగ్జామ్కి కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవాలి అంటే విద్యార్థి యొక్క ఏజ్ వచ్చేసి 13 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అండ్ విద్యార్థి యొక్క కుటుంబ ఆదాయం వచ్చేసి 3,50,000 రూపాయల లోపు అయితే గనక ఉండాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిజర్వేషన్ పరంగా ఉంటుందండి. ఎస్సీ కేటగిరీ వచ్చేసి 15%, ఎస్టీ అయితే 6%, బీసీఏ అయితే 7%, అండ్ బీసీబీ అయితే 10%, అండ్ బీసీసీ అయితే 1%, అండ్ బీసీడి అయితే కనుక 7%, అండ్ బీసీఈ అయితే కనుక 4%, అండ్ పీహెచ్ అయితే కనుక 3% అనమాట. సో ఈ విధంగా అయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే కనుక చూద్దాం. ఎంఏటి మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఈ టెస్ట్లో అయితే 90 మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ పడుతుంది. సో 90 మార్క్స్ అనమాట ఈ 90 క్వశ్చన్స్ అనేవి. అండ్ ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్స్ అయితే కనుక లేవు. సో మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. సో ఇదైతే కనుక నేను ఇచ్చే పర్సనల్ సజెషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాట్ అన్నారు కదా, శాట్ అంటే స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్. దీనిలో కూడా 90 క్వశ్చన్స్ ఉంటాయి. 90 క్వశ్చన్స్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ పడుతుంది, అంటే 90 మార్క్స్ అనమాట. సో ఈ 2 ప్యాటర్న్స్ కలిపి 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 180 క్వశ్చన్స్ కూడా మీకు 180 మినిట్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా 3 అవర్స్ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మార్కులు చూస్తే కనుక ఫిజిక్స్లో వచ్చేసి 12 మార్క్స్, కెమిస్ట్రీలో 11 మార్క్స్, అండ్ బయాలజీలో 12 మార్క్స్, మ్యాథమెటిక్స్లో అయితే 20 మార్క్స్, అండ్ హిస్టరీలో 10 మార్క్స్, జాగ్రఫీలో 10 మార్క్స్, సైన్స్లో అయితే 10, అండ్ ఎకనామిక్స్లో అయితే కనుక 5. సో ఈ విధంగా అయితే కనుక సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శాట్లో అయితే కనుక మొత్తం సిలబస్ అనేది మనకి 7th అండ్ 8th క్లాస్లో సిలబస్నే కవర్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ చెప్పారు కదా, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్నీ. సో ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్ వైజ్గా వచ్చినవన్నీ శాట్లోనే క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ మ్యాట్ అని చెప్పుకున్నాం కదండి. సో దీనిలో అయితే కనుక మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో మీరు కొంచెం దీనిపైన ఫోకస్ చేయండి. దీనిలో మీకు ఎగ్జామ్ పర్సంటేజ్ చూసుకుంటే కనుక కేటగిరీ వైజ్ చూస్తే జనరల్గా చూస్తే కనుక బీసీ అండ్ పీహెచ్ వాళ్ళు 40% అంటే 36 మార్క్స్ రావాలి. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 32% అంటే 29 మార్క్స్ రావాలి. పర్సంటేజ్ తీసుకోవాలని చెప్తున్నారు కదా అని ఈ పర్సంటేజ్ తీసుకుంటే సరిపోతుంది, స్కాలర్షిప్ వచ్చేస్తుందని అయితే కనుక అనుకోకండి. అలా అనుకుంటే కనుక పొరపాటు అండి. ఇక్కడ ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకే స్కాలర్షిప్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి మంత్లీ 1000 పడుతుంది. సో 12,000 ఓవరాల్గా ఇయర్లీ. నెక్స్ట్ ఇక్కడ మీరు మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ అనేది మీకు 9th అండ్ 10th క్లాస్ వరకు స్కాలర్షిప్ రావడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంటర్లో కూడా మీకు ఈ స్కాలర్షిప్ కంటిన్యూ అవ్వాలి అంటే కంపల్సరీగా మీకు 10th క్లాస్ మార్క్స్ అనేవి 60% వచ్చి తీరాలి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ టైంలో అయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, మిగతా వాళ్ళకైతే కనుక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఈ విధంగా అయితే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, మార్క్స్ అండ్ ఓవరాల్గా మీకు ఎగ్జామ్ ఈ విధంగా కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ వరకు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి.